ఈ రోజు పుతిన్ భారత్ కు రాకముందే ఇండియా రష్యా మధ్య రిలోస్ అగ్రిమెంట్ అనే ఒక గేమ్ చేంజర్ డీల్ అప్రూవ్ అయిపోయింది. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఎన్నో సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి అని. రిలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్. నిన్న రష్యన్ లోయర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అయిన అంటే డూమాలో రిలోస్ బిల్ ను రష్యన్ పెద్దలు ఆమోదించారు. ఈ బిల్ ను రష్యన్ ప్రధాని మిఖైల్ మిష్టుషిన్ లాస్ట్ వీకే పార్లమెంట్ లో ప్రతిపాదించారు. ఈ రిలోస్ అగ్రిమెంట్ ను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇండియా అండ్ రష్యన్ ఆర్మీను ఇంటిగ్రేట్ చేసేశారు. ఇక నుండి మ్యూచువల్ గా ఇండియా అండ్ రష్యా ఇద్దరు తమ యొక్క ఎయిర్ స్పేసెస్ ను నేవల్ పోర్ట్స్ ను వాడుకోవచ్చు. రష్యన్ నేవీ మన ఇండియన్ ఓషన్ లో ఇండియన్ నేవల్ పోర్ట్స్ లో డాక్ అవ్వచ్చు, రీఫ్యూల్ చేసుకోవచ్చు, ఏదైనా ఆపరేషన్స్ ఉంటే చేసుకోవచ్చు, స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్, సపోర్ట్, బర్తింగ్ ఇలా అన్నిటినీ వాడుకోవచ్చు. సేమ్ ఇండియా కూడా సెంట్రల్ ఆసియా, ఆర్టిక్ ఓషన్ లో ఉన్న రష్యన్ పోర్ట్స్ అండ్ మిలిటరీ బేసెస్ ను వాడుకోవచ్చు, రీఫ్యూలింగ్ చేసుకోవచ్చు, అక్కడే డాక్ చేసుకోవచ్చు. మన ఇండియన్ ఆర్మీ అక్కడ పోయి ఉండవచ్చు. ఈ డీల్ డైరెక్ట్ గా 3 దేశాలకు చెక్ పెట్టింది. ఆ 3 దేశాలు అమెరికా, పాకిస్తాన్ అండ్ చైనా. డైరెక్ట్ గా ఒక పాయింట్ చెప్పాలి, రష్యా చైనా మధ్య రిలోస్ లాంటి ఒక డీల్ లేదు. స్ట్రాటజిక్ మిలిటరీ డిఫెన్స్ డీల్ లేదు. ఇద్దరి మధ్య బైలాటరల్ పార్ట్నర్షిప్ ఉంది కానీ రిలోస్ వంటి డీల్ లేదు. అందుకే చైనా దీని గురించి చాలా సీరియస్ అవనుంది. భారతదేశం వ్యూహాత్మకంగా ఆడిన గేమ్ ఇది. ఈ అగ్రిమెంట్ వల్ల రష్యా కంటే ఎక్కువ లాభం మనకే ఉంది. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే రష్యన్ షిప్స్ ఇండియన్ పోర్ట్స్ లో డాక్ అవ్వాలి, రీఫ్యూల్ చేసుకోవాలి అంటే ఎన్నో పేపర్ వర్క్స్ ఉండేవి, బ్యూరోక్రాట్స్ యొక్క అప్రూవల్స్ ఉండేవి. దీని కారణంగా డిలేస్ అయ్యేవి. రిలోస్ అగ్రిమెంట్ తర్వాత నో పేపర్ వర్క్స్, నో ప్రీ అప్రూవల్, సీమ్లెస్ గా వాడుకోవచ్చు. ఈ డీల్ వల్ల ఇండియాకు యుద్ధ సమయంలో లాభం ఏంటి? ఇది మ్యూచువల్ డిఫెన్స్ డీల్ కదా, నాటో స్టైల్ డీల్ కాదు కదా. ఒకవేళ రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే మన కోసం రష్యన్ ఆర్మీ యుద్ధ భూమిలో దిగదు కదా. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ డీల్ అనేది దానికంటే ఎక్కువ. నాటో స్టైల్ కంటే వ్యూహాత్మకమైన డీల్ ఇది. ఆపరేషన్ సింధూర్ లో మే 9th, మే 10th అర్ధరాత్రి మన బ్రహ్మోస్ మిజైల్స్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి చేసింది. ఈ దాడి తర్వాత అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అమెరికా సడన్ గా వైలెంట్ అయిపోయింది. మే 7th వరకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ వి డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ వార్, ఇండియా హ్యాస్ రైట్ టు డిఫెండ్ ఆఫ్టర్ పెహల్గామ్ అటాక్ అన్నట్లు చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడాడు. మే 10th ఉదయం సడన్ గా ఎందుకు స్టాప్ ద వార్ అన్నారు అంటే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది అన్అఫీషియల్లీ అమెరికా యొక్క మిలిటరీ బేస్. ఈ బేస్ లోపల అమెరికన్ ఆర్మీ ఉంటుంది. అమెరికా యొక్క టెక్నీషియన్స్, సర్వీస్, ఆపరేషనల్ టీమ్స్ అందరూ ఇక్కడే ఉంటారు. సెంట్రల్ ఆసియాపై, ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికన్ ఆర్మీ ఇక్కడ నుండే నిఘాను ఉంచుతుంది. అన్అఫీషియలీ రిలోస్ లాంటి అగ్రిమెంటే పాకిస్తాన్ అండ్ అమెరికా మధ్య జరిగింది. అయితే ఇక్కడ పార్లమెంట్ ద్వారా అప్రూవల్ తీసుకొని ఇండియా, రష్యా ఫార్మలీ అఫీషియల్లీ రిలోస్ అని ప్రకటించారు. అయితే అమెరికా పాకిస్తాన్ ఆర్మీకు డబ్బులు ఇచ్చి అన్అఫీషియల్లీ పాకిస్తాన్ యొక్క మిలిటరీ అండ్ ఎయిర్ బేసెస్ ను వాడుకుంటూ ఉంటుంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లోపల ఉన్న అణ్వాయుధాల యొక్క కంట్రోల్ వైట్ హౌస్ లో ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నూర్ ఖాన్ లో పెద్ద కార్టర్ అంటే రన్వే మధ్యలో పెద్ద బొక్క పెట్టింది. ఇక్కడ అమెరికన్ ఆర్మీ, అమెరికన్ సిఏ యొక్క ఈగో హట్ అయింది. అరే మా యొక్క మిలిటరీ బేస్ పై ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ అయిన ఇండియా అలా ఎలా దాడి చేయగలదు, అది కూడా మేము ఉన్న సమయంలో మా పైనే దాడి చేస్తారా? ఒకవేళ ఆ మిసైల్స్ వల్ల అమెరికన్ ఆర్మీ చనిపోయి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అది కూడా మనం దాడి చేసింది రష్యా, ఇండియా కలిసి తయారు చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ తో. ఇది ఫైర్ చేసింది కూడా సుఖయ్ యుద్ధ విమానాలే. సుఖయ్ ఎవరివి? రష్యన్ యుద్ధ విమానాలే. దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ను రంగంలో దింపారు, సీజ్ ఫైర్ కోసం ఒత్తిడి పెట్టారు. 2001 9/11 అటాక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్, అల్ ఖైదా పై అమెరికా యుద్ధాన్ని ప్రకటించింది. ఆ సమయంలో అమెరికా పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసెస్ ను రీఫ్యూలింగ్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ కోసం వాడుకునేది. అమెరికన్ ఆర్మీ ఫస్ట్ పాకిస్తాన్ కు వెళ్లి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో దిగి ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గరున్న ఖైబర్ హైవే గుండా కాబూల్ కు చేరుకునేది. అమెరికా యొక్క యుద్ధ విమానాలు లేదా అమెరికా యొక్క ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ కరాచీ పోర్ట్ నుండి సింధ్ నుండి పంజాబ్ నుండి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, తోక్రామ్, జలాలాబాద్ అక్కడ నుండి కాబూల్ కు చేరుకునేవి. సో ఇక్కడ లాజిస్టిక్ జరుగుతోంది కదా. ఇక్కడ అఫీషియల్ గా అమెరికా, పాకిస్తాన్ మధ్య రిలేస్ వంటి ఒప్పందాలు లేకపోయినా పాకిస్తాన్ ఆర్మీకు డబ్బులు ఎరగా పడేసి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేయడానికి పాకిస్తాన్ మిలిటరీ నావల్ బేసెస్ ను వాడుకుంది. ఎప్పుడైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ పై దాడి చేసిందో అప్పుడు అమెరికా చాలా సీరియస్ అయింది. రిలోస్ అగ్రిమెంట్ తర్వాత ఇండియన్ మిలిటరీ అండ్ నావల్ బేసెస్ లో సీమ్లెస్ గా రష్యన్ ఆర్మీ ఉంటుంది. రేపు గనుక పాకిస్తాన్ ఇండియన్ మిలిటరీ బేసెస్ పై దాడి చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. ఒకవేళ పాకిస్తాన్ దాడి కారణంగా, మిసైల్ స్ట్రైక్ కారణంగా ఇండియన్ ఆర్మీ బేసెస్ లో ఉన్న రష్యన్ సైనికులు చనిపోతే ఇండియా, రష్యా ఇద్దరు యుద్ధ భూమిలో దిగుతారు. ఒక రకంగా ఇది డిటరెన్స్ అంబ్రెల్లా లాగా పనిచేస్తుంది. రిలోస్ అగ్రిమెంట్ లో భాగంగా రష్యా తమ స్పేర్ పార్ట్స్,
ఆపరేషనల్ టీమ్, టెక్నీషియన్స్, శాటిలైట్ ఎక్స్పర్ట్స్ ను కూడా ఇండియాలో ఉంచుతుంది. ఇండియన్ వెపన్స్ లో ఎక్కువగా రష్యన్ మేడ్ వెపన్సే ఉన్నాయి. S-400, Su-30 MKI, MiG-29, T-90 ట్యాంక్స్, కిలో సబ్మరైన్స్. యుద్ధ సమయంలో మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ అండ్ ఆపరేషనల్ డిలేస్ అనేవి ఉండవు. ఈ రిలోస్ డీల్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఆర్మేనియా, సిరియాలో ఉన్న రష్యన్ మిలిటరీ బేసెస్ లో యాక్సెస్ తీసుకుంటుంది. ఆర్మేనియాలో ఇండియన్ ఆర్మీ దిగింది అనుకోండి, రేపు టర్కీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తే మన ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ గా ఆర్మేనియాకు సపోర్ట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా మనం బ్లాక్ సీ వరకు వెళ్ళిపోతాం, సెంట్రల్ ఆసియా వరకు, ఆర్కిటిక్ ఓషన్ వరకు వెళ్ళిపోతాం అండి. తజికిస్తాన్, పాకిస్తాన్ వెనకే ఉంటుంది. యుద్ధ సమయంలో రష్యన్ మిలిటరీ బేసెస్ ను మనం వాడుకొని పాకిస్తాన్ పై టూ ఫ్రంట్ యుద్ధం చేసుకోవచ్చు. చైనా పై నిఘాను ఉంచుకోవచ్చు. తజికిస్తాన్ షింజియాంగ్ కు దగ్గరలో ఉంటుంది. షింజియాంగ్ దగ్గర చైనా న్యూక్లియర్ టెస్ట్లు ఎన్నో చేస్తోంది. సో చైనా పైన ఒక వాచ్ టవర్ లాగా దీన్ని వాడుకోవచ్చు. ఇంటెలిజెన్స్, హ్యూమానిటేరియన్ ఎయిడ్ ను ఆఫ్ఘనిస్తాన్ కు ప్రొవైడ్ చేయొచ్చు. సెంట్రల్ ఏషియాలో ఉన్న దాదాపు 5 నుండి 6 రష్యన్ బేసెస్ యొక్క యాక్సెస్ దొరుకుతోంది. రిలోస్ కంటే ముందు సెంట్రల్ ఆసియా మిలిటరీ బేసెస్ ను యాక్సెస్ చేయడానికి ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అవి అవసరం లేదు. నెక్స్ట్, రష్యా యొక్క ఆర్టిక్ బేసెస్ పై ఇండియాకు ఆపరేషనల్ యాక్సెస్ ఉంటుంది. ఆర్టిక్ ఓషన్ అంటే మనందరికీ తెలుసు. ప్రపంచం మొత్తం మునిగిపోయిన తర్వాత, భూమి యొక్క ఉష్ణోగ్రత మొత్తం పెరిగిపోయిన తర్వాత, కలికాలం అంటారు కదా, ప్రపంచం మొత్తం వినాశనం అయిన తర్వాత ఈ భూమి మీద మిగిలేది ఒకటి ఆర్క్టిక్ ఓషన్, 2 రష్యా. ఈ 2 రాజ్యాలే మిగులుతాయి. సో ఆర్క్టిక్ ఓషన్ లో ఇప్పుడు ఎక్కువగా మంచు ఉంది, మొత్తం ఐస్ ఉంటుంది అనమాట. అక్కడ నావల్ షిప్స్ కూడా వెళ్ళలేదు. ఐస్ ను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్క్టిక్ ఓషన్ ఒకవేళ రెడీ అయిపోతే, అక్కడున్న స్నో, ఐస్ మొత్తం కరిగిపోతే, ఏషియా నుండి యూరోప్ వెళ్ళడానికి ఆర్క్టిక్ ఓషన్ గుండా 50% ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. ఉదాహరణకు ఏషియా నుండి యూరోప్ వెళ్ళడానికి ఇప్పుడు 10 అవర్స్ పడితే, ఉదాహరణకు 10 అవర్స్ పడితే, వన్స్ ఆర్క్టిక్ ఓషన్ రెడీ అయిపోయి అక్కడున్న స్నో అంతా మెల్ట్ అయిపోతే కేవలం 5 గంటల్లో ఇండియా నుండి యూరోప్ కు చేరుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆర్క్టిక్ ఓషన్ యొక్క కోస్టల్ లైన్స్ మొత్తాన్ని రష్యానే కంట్రోల్ చేస్తోంది. ముర్మాన్స్క్, సెవెరోడోనెట్స్క్, నవాయా జెమ్లియా, ఈ ఆర్క్టిక్ ఓషన్ కోస్ట్ లైన్ మొత్తం రష్యా కంట్రోల్లో ఉంది. సో రిలోస్ అగ్రిమెంట్ తర్వాత మనం ఆర్క్టిక్ ఓషన్ యొక్క కోస్ట్ లైన్ వద్ద, రష్యన్ పోర్ట్స్ వద్ద ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడ మన యొక్క షిప్స్ ను డాక్ చేసుకోవచ్చు, రీఫ్యూల్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు. ఆర్క్టిక్ ఓషన్ యొక్క ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ షిప్స్ ను ఎలా తీసుకువెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. ఒక రకంగా ట్రైనింగ్ లాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇండియన్ ఓషన్ లో ఆల్రెడీ ఇండియన్ నేవీ యొక్క ప్రెసెన్స్ ఉంది. ఆర్క్టిక్ ఓషన్ లో కూడా ఇండియన్ నేవీ చొచ్చుకుపోతే చైనా, పాకిస్తాన్, అమెరికా ఇలా ఎవ్వరికీ లేని అడ్వాంటేజ్ ఇండియాకు ఉంటుంది. సముద్రాలను శాసించేవాడే ప్రపంచాన్ని పాలిస్తాడు అని ఒక తెల్లోడు చెప్పాడు. సో ఎవరికైతే ఓషన్స్ పైన ఎక్కువ యాక్సెస్ ఉంటుందో, ఆధిపత్యం ఉంటుందో, అటువంటి దేశాలను వ్యూహాత్మకంగా చూస్తారు అనమాట. ఇక్కడ ఆర్క్టిక్ ఓషన్ అంటే ఓషన్ లో వెళ్లిపోవడం కాదండి. రష్యా దగ్గర ఆర్క్టిక్ ఓషన్ యొక్క అర్లీ వార్నింగ్ సిస్టమ్, శాటిలైట్స్, రాడార్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకు హెల్ప్ చేస్తాయి. డైరెక్ట్ గా ఎవరే గానీ ఆర్క్టిక్ ఓషన్ లో వెళ్లిపోలేరు. మొత్తం స్నోతో ఉంటుంది. ఎక్కడైనా గుద్దుకుంటే అంతే. సో ఆర్క్టిక్ ఓషన్ లో ఉన్న రాడార్, శాటిలైట్ సిస్టమ్, రష్యన్ శాటిలైట్ సిస్టమ్ మనకు హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా రిలోస్ అగ్రిమెంట్ అనేది భారత్ ను ఆర్క్టిక్ వైపు చొచ్చుకుపోయేలా చేస్తుంది అనమాట. రష్యా, చైనా ఇద్దరు కమ్యూనిస్ట్ దేశాలైనా కూడా 100% రష్యా చైనాను నమ్మదు. ఎందుకంటే రష్యన్ వెపన్స్ నే రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనా యుద్ధ ఆయుధాలను ప్రపంచ దేశాలకు అమ్ముతోంది. HQ-9 డిఫెన్స్ సిస్టమ్, S-400 లేదా S-300 కు రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారు చేశారు. రష్యా చైనాతో ఆర్థిక పరమైన ఒప్పందాలు చేసుకోవడానికి ఇష్టపడుతుంది గానీ రక్షణ పరమైన, ఆయుధ పరమైన ఒప్పందాలు చేసుకోవడానికి ఇష్టపడదు. ఒకవేళ రష్యా చైనాతో రిలేస్ వంటి అగ్రిమెంట్ చేసుకుంది అనుకోండి, చైనా ఆర్మీ రష్యన్ నేవల్ అండ్ మిలిటరీ బేసెస్ ను వాడుకుంటుంది. అక్కడితో ఊరికే ఉంటుందా? చైనా దాన్ని కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసి రష్యా యొక్క క్రిటికల్ వెపన్స్ ను దొంగలిస్తుంది. ఇక్కడ అందరూ వ్యాపారం చేస్తున్నారు. S-400 ఉంది లేదా S-500 ఉంది. ఎంతో రీసెర్చ్ చేసి రష్యా దీన్ని తయారు చేసి ఉంటుంది. వెళ్లి ఆ బ్లూ ప్రింట్స్ ను దొంగలించి అటువంటి వెపన్స్ నే తయారు చేసి వ్యాపారం చేస్తుంది. ఇది రష్యాకి ఇష్టం లేదు కాబట్టే రిలోస్ వంటి అగ్రిమెంట్స్ రష్యా చైనాతో చేసుకోలేదు. ఈ రిలోస్ అగ్రిమెంట్ లో భాగంగా రష్యా యొక్క ఇంటెలిజెన్స్ మన రాతో ఇంటెలిజెన్స్ ను షేర్ చేసుకుంటుంది. స్ట్రాటజిక్ ప్రెజెన్స్ ను పెంచుకుంటున్నాము. ఇండియా, రష్యా కలిసి జాయింట్ ఎక్సర్సైజెస్ ను కూడా చేసుకుంటారు. హ్యుమానిటేరియన్ ఎయిడ్, డిజాస్టర్ రిలీఫ్ ఎఫర్ట్స్, నేచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, వీటన్నిటి విషయంలో ఈ 2 దేశాలు కలిసి పనిచేస్తాయి. డౌన్ టైం అనేది రిడ్యూస్ అవుతుంది. యుద్ధ సమయంలో చాలా ఫాస్ట్ గా మన యొక్క వెపన్స్ రిపేర్ అయిపోతాయి అనమాట. సో పాకిస్తాన్, చైనా బాధ మనకు అర్థమవుతోంది. అమెరికా ఎందుకు బాధపడుతోంది అంటే ఒక్క విషయం
విషయం మాట్లాడాలి. పెహల్గాం దాడి కంటే ముందు ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి F-35 యుద్ధ విమానాలు కొనుక్కోండి, రష్యా నుండి యుద్ధ విమానాలు కొనొద్దు అన్నట్లు ఒక పిచ్ చేశాడు. ఆ తర్వాత ఐ థింక్ మార్చ్ ఆర్ ఏప్రిల్ JD Vance తన భార్యతో కలిసి, భార్య తెలుగు అమ్మాయి, ఆవిడతో కలిసి ఇండియాకు వచ్చారు. ఈయన కూడా F-35 యుద్ధ విమానాన్ని కొనండి అని ఫోర్స్ చేశారు. మనమేమన్నాం, మేము రష్యాతో చాలా గట్టిగా ఇంటిగ్రేట్ అయిపోయాము, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను ఇన్ హౌస్ లోనే తయారు చేసుకోవాలి అనుకుంటున్నాము, F-35 ను కొనే విషయంలో మేము ఆలోచిస్తాము అన్నట్లే చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడింది. దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారత్ పై కోపాన్ని పెంచుకున్నాడు, భారత్ కు అగేన్స్ట్ అయిపోయాడు. అరే నేను F-35 కొను అంటే ఇండియా కొనలేదే అని చెప్పి ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియాను టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. ఆపరేషన్ సింధు తర్వాత కూడా దాదాపు 40 సార్లు డొనాల్డ్ ట్రంప్ ఇండియా లాస్ట్ 7 ఫైటర్ జెట్స్ అన్నాడు. ఎందుకు ఫైటర్ జెట్స్ అంటున్నాడు అంటే, మీరు అమెరికన్ యుద్ధ విమానాలు కొనలేదు కాబట్టి పాకిస్తాన్ వంటి దేశం మీ యొక్క యుద్ధ విమానాలని లేపేసింది, మీరు నా మాట వినలేదు అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఈగోకు తీసుకున్నాడు. అమెరికా బాధ ఏంటి అంటే, రిలోస్ వంటి అగ్రిమెంట్ తర్వాత ఇండియా రష్యా జాయింట్ గా ప్రొడక్షన్ ను ఇండియాలోనే మొదలు పెడతారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా రష్యా ఇండియాలో ప్రొడక్షన్ చేస్తుంది. టెక్నాలజీ విషయంలో కూడా సపోర్ట్, ఆపరేషన్, మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్, ఈ విధంగా అన్ని విషయాల్లో రష్యాతో మనం చొచ్చుకుపోవడం అమెరికాకు ఇష్టం లేదు. రష్యాతో బాగా క్లోజ్ అవ్వడం అమెరికాకు ఇష్టం లేదు. మనం రష్యన్ వెపన్స్ కొంటూ ఉంటే రష్యా యొక్క GDP పెరుగుతుంది. రష్యాను యుక్రెయిన్ యుద్ధం తర్వాత కార్నర్ చేసి పుతిన్ ను గద్దె నుండి దింపి రష్యాను పూర్తిగా నాశనం చేయాలి అని అమెరికా నాటో అనుకుంది. బట్ ఇండియా రష్యా నుండి ఆయిల్ ను కొనడం, డిఫెన్స్ యొక్క ఆయుధాలు కొనడం, ఈ విధంగా మెయింటెనెన్స్, ఆపరేషన్ కోసం మనం ఎక్కువగా రష్యాపై ఆధారపడడం, ఇండియా వంటి ఒక స్ట్రాంగెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఏషియాలో చైనాకు కౌంటర్ ఇవ్వగలిగే ఇండియా రష్యా వైపు టిల్ట్ అవ్వడం అమెరికాకు ఇష్టం లేదు. కాబట్టి రిలేస్ అగ్రిమెంట్ ను చాలా గట్టిగా అమెరికా విరోధిస్తుంది. రేపు ఈ రిలోస్ అగ్రిమెంట్ లో ఇరు దేశ నాయకులు మోడీ గారు, పుతిన్ గారు ఇద్దరు సైన్ చేయబోతున్నారు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇంకా S-500 Su-57 గురించి క్లారిటీ రావాలి. దాని గురించి నా నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటే, కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి. జై హింద్.